ఆరో ఆజ్ఞ నిర్గమాకాండము 20 అధ్యాయము 13 నరహత్య చేయకూడదు. అదేంటి, యేసుక్రీస్తు ఎక్కడ కూడా క్రొత్త నిబంధనలు నరహత్య చేసినట్లు మేము చూడలేదే, నరహత్య ఏంటి అని అనుకుంటున్నారా? చూడండి ఎంతమందిని నరహత్య చేస్తున్నాడు. ద్వితీయోపదేశ ఖండము 29 అధ్యాయం 5 నుండి 6 వరకు చూసినట్లయితే 40 సంవత్సరములో అరణ్య ప్రయాణంలో హెబ్రిల్ని వన్నీ రొట్టె తినని లేదు, ద్రాక్షరసం త్రాగనివ్వలేదని సృష్టికర్తని యావెతని స్వయంగా ఇక్కడ సాక్ష్యం ఇచ్చుచున్నారు. అయితే 29 అధ్యాయము 19 నుండి 20 వరకు చూసినట్లయితే విందులో పాల్గొంటూ ద్రాక్షారసమును త్రాగినా నేను క్షేమంగానే ఉన్నానే. అంటే అయాషమసి విందులో, ప్రభు విందులో, యేసుక్రీస్తు విందులో పాల్గొంటున్నారు కదా. పస్కా పండుగని, గుడ్ ఫ్రైడే అని, వారం వారం అని, నెల నెల అని, సంవత్సరం అని డైలీ మాస్లో ఆర్సీఎం వాళ్ళు ద్రాక్షరసం త్రాగుతున్నారు కదా. వారు అనుకుంటారు మేము ద్రాక్షరసం త్రాగినా బాగానే ఉన్నామే అని. వారి యొక్క హృదయ కాఠిన్యమును బట్టి వారు మాట్లాడినా, వారు త్రాగినా సృష్టికర్తని యావత్తని ఏం చెప్తున్నారు, వారి హృదయ కాఠిన్యం బట్టి ద్రాక్షరసం త్రాగితే క్షమించను, 50 గ్రంథము నుండి మీ పేర్లు తుడిచివేయబడును, ఆకాశం క్రింద మీ పేర్లు ఉండకుండా తుడిచివేస్తానని సృష్టికర్తని యావత్తని చెబుతున్నారు ద్రాక్షరసం గురించి. అయితే ద్రాక్షరసము మీరు త్రాగడం వలన రక్షించబడతాము. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పాడు, ఆయన సృష్టికర్త కుమారుడు అని చెప్పుకుంటున్నాడు కదా. ఆయన చెప్పాడు కదా, ఆయన అభిమానంతో అనే నమ్మకంతో మీరు సృష్టికర్త కుమారుడు అని అనుకుని మోసపోయి ద్రాక్షరసం త్రాగుతున్నారు కదా రక్షించబడాలి అని. కానీ అది అబద్ధం. సృష్టికర్తని యావే తండ్రి ద్రాక్షరసం విషయంలో ఎలా చెప్పారు, మీ పేర్లే జీవ గ్రంథంలో తుడిచివేస్తాను, ఆకాశం క్రింద ఉండకుండా తుడిచివేస్తానని చెబుతున్నారు. సామెతలు 23 అధ్యాయం 20 ద్రాక్షారసము త్రాగువారితో సహవాసం చేయకూడదని సృష్టికర్తని యావత్తని చెబుతున్నారు. మరి ద్రాక్షారసం త్రాగుతున్నటువంటి యేసుక్రీస్తుతో సహవాసము మీరు చేస్తున్నారు. అంతేకాకుండా అతనిని ఒక దేవుడిగా నెత్తి మీద పెట్టుకుని, హృదయంలో పెట్టుకుని పూజిస్తున్నారు. ఎంత మోసపోతున్నారండి మీరు. అంటే గొర్రె కషాయవాడిని నమ్ముతుంది, మీరు కషాయవాణి అని యేసుక్రీస్తునే కదా మీరు నమ్మేది. సృష్టిగతను పక్కన పెడుతున్నారే. అసలు వాక్యం అనేది తెలుసుకోవాలి కదా ఏముందనేది. తండ్రి ద్రాక్షరసం త్రాగకూడదని చెబుతున్నారు. ఇక్కడ అసలు ద్రాక్షరసం త్రాగే వారితోనే సహవాసం చేయకూడదు, ఫ్రెండ్షిప్ చేయకూడదు అని చెబుతుంటే అతన్ని దేవుడిగా మీరు పూజిస్తున్నారు యేసుక్రీస్తుని. ఇంకా సామెతలు 23 అధ్యాయం 31 చూసినట్లయితే ద్రాక్షరసము ఎర్రగా ఉన్నా, త్రాగుటకు రుచిగా ఉన్నా దాని వైపు చూడకము అని సృష్టికర్తని యావత్తని చెబుతున్నారు. ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఆది ఖండంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఆది ఖండం 3 అధ్యాయం 3 మీరు చావకుండునట్లు ఆ పండ్లు, ఏ పండ్లు, ద్రాక్ష పండ్లు. ద్రాక్ష పండ్లని మనం ఎందుకు అనుకోవాలి, అక్కడ పండుని మెన్షన్ చేయలేదు కదా అని మీ మధ్యలో క్వశ్చన్ రావచ్చు. కానీ ఆరెంజ్ జ్యూసో, బత్తాయి జ్యూసో, లేకపోతే బనానా జ్యూసో ఇది తాగితే మీకు ప్రమాదం, ఇది త్రాగకూడదు అని ఏ పండు గురించి కూడా తండ్రి ఎక్కడ కూడా ఆది కాండం నుంచి మలాకి వరకు ఎక్కడ కూడా చెప్పలేదు. ఇది మెన్షన్ చేస్తుంది ఏంటి, ద్రాక్షారసం. ద్రాక్షరసం దేని నుంచి వస్తుంది, ద్రాక్ష పండు. ఆదిలో ద్రాక్ష పండ్లు తినకూడదని చెప్పారు కాబట్టి ఆ పండ్లు మీరు, ద్రాక్ష పండ్లు మీరు తినకూడదు అని సృష్టికర్తని యావత్తని చెప్పారు. అక్కడ వాటిని తినకూడదు, వాటిని ముట్టకూడదు అని సృష్టికర్తని యావత్తని ఆదిలో చెప్పినటువంటి మాట ఇక్కడ సామెతలో ద్రాక్షరసం, అక్కడ ద్రాక్ష పండు నుంచి ద్రాక్ష తీయడం, త్రాగడం జరిగింది. ద్రాక్షరసం ఎర్రగా ఉన్న, ద్రాక్షరసం ఎర్రగా ఉంటుంది కదా, అవి మీరు ఎర్రగా ఉన్నా, త్రాగడానికి రుచిగా ఉన్నా మీరు త్రాగకూడదు. అది ఏం చేస్తుందంట, సర్పం వలె ఖర్చును, కట్ల పాము వలె కాటు వేయను చెబుతున్నారు. ద్రాక్షరసం త్రాగినంత మాత్రాన సర్పం వల్లే, ఏ సర్పం వచ్చి మమ్మల్ని కాటు వేస్తుంది, ఏ కట్ల పాము వచ్చి కాటు వేస్తుంది? మేము ఎన్నో సంవత్సరాల నుంచి తాగుతున్నాం కదా, మా ఎక్స్పీరియన్స్ లో 30 years 20 years 40 years 70 years అని చెప్పుకుంటున్నారే. అది ఆత్మీయతకు సంబంధించింది. జీవ గ్రంథంలో మీ పేర్లు తుడిచివేయబడతాయని సృష్టికర్తని యావే తండ్రి చెబుతున్నారు. అక్కడ యావే తండ్రేమో ఆది ఖండంలో మొదటిలోనే ఆ పండ్లు మీరు తినకూడదు, తింటే కనుక చస్తారు, చావకుండా ఉండున్నట్లు మీరు వాటిని తినకూడదని చెప్పారు. సాతాన్ ఏమంది, మీరు చావనే చావరు. ఆది ఖండము 3 అధ్యాయం 4 మీరు చావనే చావరు అని తీయటి బోధ సాతాను బోధ చెప్పింది.
అదే బోధ యేసుక్రీస్తు తీసుకొచ్చాడు. ఏమంటున్నాడు? లోక సువార్త 22వ అధ్యాయము 17వ వచనం నుండి 18వ వచనం వరకు చూసినట్లయితే, ద్రాక్షారసము గిన్నె తీసుకుని దీనిని మీరు తీసుకుని పంచుకునండి, త్రాగండి ద్రాక్షరసం అని అక్కడ యేసుక్రీస్తు చెబుతున్నాడు. ఇంకా యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం చూసినట్లయితే, నా శరీరము తిని నా రక్తము పానం చేయువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున అతనిని లేపుతాను. ఇతను నిజంగా సృష్టికర్త అయిన యావే కుమారుడైతే ద్రాక్షరసం త్రాకూడదు, మీరు చస్తారు అని సృష్టికర్తని యావే తండ్రి చెబుతుంటే, లేదు ఆ ద్రాక్షరసాన్ని నా రక్తంగా భావించుకుని మీరు పానం చేస్తేనే మీరు నిత్య జీవము, చనిపోయినా నేను మిమ్మల్ని లేపుతాను. ఆయనేమో జీవగ్రంథంలో ఉన్న పేర్లు తుడిచివేస్తాను అని చెబుతుంటే, ఇతను నేను లేపుతాను, మీకు జీవాన్ని ఇస్తాను, నిత్య జీవం ఇస్తాను అని చెబుతున్నాడు. ఎంత క్వైట్ ఆపోజిట్ గా ఉన్నాడు. ఇది సాతాను బోధే కదా, క్లియర్ గా అర్థమవుతుంది కదా. ద్రాక్షరసం ఆ పండ్లు తినకూడదని సృష్టికర్త యావే తండ్రి చెబుతుంటే, ద్రాక్ష పండ్లు తినకూడదని, అక్కడ ద్రాక్షరసం త్రాగకూడదని చెబుతుంటే, మీరు ద్రాక్షరసం తాగితేనే నిత్య జీవం వస్తుంది, మీరు చనిపోయినా అంత్య దినమున నేను లేపుతాను అని క్వైట్ ఆపోజిట్ గా సృష్టికర్తకు వ్యతిరేకంగా అన్యబోధ తీసుకొచ్చిన యేసుక్రీస్తుని మీరు గమనించాలి. ఈ విధంగా 6వ ఆజ్ఞను కూడా అతిక్రమించిన యేసుక్రీస్తు. 7వ ఆజ్ఞ నిర్గమకాండము 20వ అధ్యాయము 14వ వచనము, వ్యభిచరింపకూడదు అని సృష్టికర్తని యావే తండ్రి చెప్పారు. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 17వ వచనము, హెబ్రీల కుమార్తెలలో ఎవరును వేశ్యగా, 1 ఉంది కదా వేశ్యగా, పైన ఫుట్ నోట్లో చూసినట్లయితే దేవదాసి అంటే ఎవరు? దేవుని భార్య, మాతంగి, వేశ్య, భోగమోళ్ళు అంటారే వారు. ఆ విధంగా ఉండకూడదు. అంటే దేవుని భార్యగా హెబ్రీల కుమార్తెలు ఎవరు కూడా ఉండకూడదు. దేవుని భార్య అంటే ఎవరు? మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే మాక్సిమం 90,000 మంది దేవదాసీలు ఉన్నారు. బాలికలను తీసుకెళ్లి దేవతలకి దేవుడికి వివాహం చేస్తున్నారు. వారే దేవదాసీలు, వారే వేశ్యలు, వారే భోగంవారు అంటారు. ఇవి ఇండియా వైజ్ గా కూడా దేవదాసీలు ఈనాటికి కూడా దేవదాసీ వ్యవస్థ అమల్లో ఉంది. సృష్టికర్తకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక అన్య బోధ అది. దేవతలకి బాలికనిచ్చి వివాహం చేయడం, వారే దేవుని భార్యలు, దేవదాసీలు వారే. అయితే వ్రాసిన లేఖ 9వ అధ్యాయము 5వ వచనము, యేసుక్రీస్తు సర్వాధికారైన దేవుడయ్యుండి నిత్యము స్తోత్రార్హుడై ఉన్నాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు దేవుడు అని చెప్తున్నాడు కదా సౌలు. ఈ యేసుక్రీస్తు అనే దేవుడు ఏం చేశాడో చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం నుండి 28వ వచనం వరకు చూసినట్లయితే, వ్యభిచారం చేయవద్దన్న విషయం మీరు విన్నారు కదా. అయితే నేను ఇంకా కొంచెం దానికి యాడ్ చేస్తా, ఎందుకంటే హైలైట్ అవ్వాలి కదా. ఇంకా నేను చెబుతున్నాను ఏమని, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే తన యొక్క హృదయంలో అతను వ్యభిచారి అగును. అతను అంటే మోహపు చూపుతో తన నా భార్య అని అనుకుంటేనే అతను వ్యభిచారి అని డిక్లరేషన్ ఇచ్చాడు ఇక్కడ జీసస్ క్రైస్ట్. అబ్జర్వ్ దిస్ మ్యాటర్. ఇక్కడ వ్యభిచారం అనేది చెయ్యొద్దని మీరు పరిశుద్ధ గ్రంథంలో విన్నారు కదా. అంటే సృష్టికర్తని యావే ఆజ్ఞను అక్కడ చెప్తున్నాడు. వ్యభిచారం చేయొద్దని విన్నారు కదా. వ్యభిచారం చేయటమే కాదు, డైరెక్ట్ గా అక్కడ స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే, అంటే తన భార్యగా ఊహించుకుంటేనే, చెడుగా ఊహించుకుంటేనే అతని యొక్క హృదయంలో అతను వ్యభిచారి యగును, అతను ఒక వ్యభిచారి అని చెబుతున్నాడు యేసుక్రీస్తు. వావ్, ఎక్సలెంట్, బాగుంది, చాలా బాగుంది వినడానికి. కానీ ఇతను ఏం చేశాడు? ప్రకటన 19వ అధ్యాయము 7వ వచనము, గొర్రెపిల్ల అంటే ఎవరు? లోక పాపలు మోసుకెళ్లేది యేసుక్రీస్తు అని చెబుతున్నారు కదా అతను. అయితే గొర్రెపిల్ల అనే యేసుక్రీస్తు కంటే వివాహ ఉత్సవ సమయము సమీపించిందంట, దగ్గర పడిపోయిందంట. అయితే అతని భార్య, ఎవరి భార్య? యేసుక్రీస్తు భార్య. అంటే సంఘము కదా మీరు చెప్పేది. ఇక్కడ ఉన్నది కూడా యేసుక్రీస్తు భార్య. సంఘము వధువుగా, పెండ్లి కుమార్తెగా సిద్ధపడి తన తాను సిద్ధపరచుకుని ఉందంట. సంఘమంతటిని, అంటే సంఘమంతా
యేసుక్రీస్తు భార్య అంట. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు మమ్మల్ని తీసుకెళ్లిపోతాడా, లోక కళ్యాణం ఎప్పుడు చేసుకుంటాడా అని ఎదురు చూస్తున్నారు కదా క్రైస్తవులు. ప్రపంచంలోని 220 కోట్ల మంది. హిందూ పురాణాల్లో కూడా ఉందండి, లోక కళ్యాణం కోసం పుట్టారంట హిందూ దేవుళ్ళు. ఒక మనిషిగా కూడా అక్కడ మాట్లాడడం లేదు. సంఘమంతా తన భార్యని సృష్టికర్తని 52కి వ్యతిరేకంగా దేవుడిగా ఉన్నటువంటి దేవుడైన యేసుక్రీస్తు అని చెప్పుకుంటారు కదా వాళ్ళే. ఈ దేవుని భార్యగా ఉండకూడదంటే ఆ దేవుడిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు అంత్య దినాల లోక కళ్యాణం కోసం సంఘాన్ని వివాహం చేసుకుంటాడంట, తన భార్యగా చేసుకుంటాడంట. కాబట్టి క్రైస్తవ మతంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు లోక కళ్యాణం అంత్య దినంలో లోక కళ్యాణం చేసుకుంటాడంట. పెండ్లి కుమారుడిగా వచ్చి సంఘాన్ని తన భార్యగా చెబుతున్నాడు అక్కడ. మరి తను వ్యభిచారే కదా యేసుక్రీస్తు? గమనించండి ప్రియ సహోదరుల, గమనించండి. ఇక్కడ చెప్పింది అదే కదా, తను చెప్పింది అదే కదా. పెండ్లి కుమారుడిగా వస్తాను, తను సిద్ధపరచుకున్నటువంటి వధువైనటువంటి సంఘం అని చెప్తున్నాడు. అంటే సంఘంలో ఎవరెవరు ఉంటారు? చిన్నపిల్లలు, యవనస్తులు, వృద్ధులు, మగవారు, ఆడవారు. ఏంటి మగవారు కూడా ఆయన భార్యలేనా? అవును, మగవాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటున్నారు కదా, చట్టం కూడా వచ్చేసింది కండి. అంటే ఆడవారిని, మగవారిని, పిల్లల్ని, పసిపిల్లలు అందరూ సంఘంలో ఉన్న వారందరూ కూడా తన భార్యలేనంట. హృదయంలో ఊహించుకుంటేనే వ్యభిచారి అగును అన్నాడు కదా. మరి సంఘానంతటిని కూడా తన భార్యగా చెప్పే అతను వ్యభిచారే కదా యేసుక్రీస్తు. నిజంగా సృష్టికర్తని యావే కుమారుడే అయితే సృష్టికర్తని యావే తండ్రి ఏం చెప్తున్నారు? దేవుని భార్యగా ఉండకూడదు అని చెబుతుంటే, నేను సృష్టికర్త యావే కుమారుడని చెప్పుకుంటూ వచ్చానని చెబుతున్నటువంటి యేసుక్రీస్తు ఏమంటున్నాడు? సంఘమంతా నా భార్య. అసలు ఎదుటివారి భార్య, నా ఫ్రెండ్ భార్య ఓకే, నా ఫ్రెండ్ భార్య నా భార్య ఎలా ఉంటుందండి? అది ఎంత అసహ్యంగా ఉంటుంది. అసలు నిజాయితీగా ఉన్నవారు ఎవరైనా మాట అనగలరా? అది సంస్కారం కాదు కదా. 7వ ఆజ్ఞను కూడా అతిక్రమించిన యేసుక్రీస్తు. ఇక్కడ ఒక వ్యభిచారిగా యేసుక్రీస్తు కనిపిస్తున్నాడు తన మాటల్లోనే. 8వ ఆజ్ఞ, నిర్గమకాండము 20వ అధ్యాయము 15వ వచనం, దొంగిలవద్దు. ఏం దొంగతనం చేస్తాడు యేసుక్రీస్తు? ఏంటండి ప్రతిదానికి అలా మాట్లాడుతున్నారంటారా? చూడండి, నేను పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యమును మాత్రమే పరిశీలించి మీకు చెప్పడం జరిగింది. యెషయా 46వ అధ్యాయం 5వ వచనము, మేము సమానులమని, అంటే అందరు దేవుళ్ళు ఒకటే అంటారు కదా, క్రైస్తవులు, ముస్లిమ్స్, హిందువులు, అవును వారంతా సమానమే, కానీ సృష్టికర్త లేదు. ఈ అన్ని కూడా, ఈ మతాలన్నీ కూడా మనుషులు కల్పించినటువంటి మతములు, మత దేవుళ్ళు. కాబట్టి సృష్టికర్తకు లేదు. అందుకే అంటున్నారు, మేము సమానులమని ఎవరికి నాకు సాటిగా చెయ్యదురు. ఎవరితో నన్ను పోటీగా చేస్తారు? మీరు సమానమని ఎవరితో నన్ను సమానం చేస్తారు? ఏ దేవుడితో చేస్తారు అని సృష్టికర్తని యావేతని అడుగుచున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు యోహాను సువార్త 8వ అధ్యాయము 16వ వచనము, నేను ఒక్కడనై ఉండక, ఒంటరిగా లేడంటే తను, నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నామని చెబుతున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు. నేను ఒక్కనే ప్రపంచాన్ని నిర్మించాను, నేనే మిమ్మల్ని సృజించాను, నరులకి భూమి ఇచ్చి ఉన్నానని సృష్టికర్తని యావేతండి స్వయంగా చెబుతుంటే, ఇక్కడ నేను ఒక్కడనే లేను, నా తండ్రి నేను ఇద్దరం కూడా కలిసి ఉన్నామని ఇక్కడ అబద్ధం చెప్పి ప్రజలను మోసగిస్తున్న అన్య మతస్థుడైన క్రైస్తవ మతంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ఈ విధంగా సృష్టికర్తని యావే నామమును అన్నిటిని కూడా దొంగిలిస్తున్నాడు. నేనే ఆయనని అబద్ధం చెబుతున్నాడు. ఈ ఆజ్ఞను అతిక్రమించిన యేసుక్రీస్తు. 9వ ఆజ్ఞ, నిర్గమకాండము 20వ అధ్యాయము 16వ వచనము, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. నువ్వు ఏదైనా ఉంటే ఉన్నట్టుగా చెప్పు, అంతేగాని అబద్ధ సాక్ష్యం మాత్రం నీ పొరుగువారి మీద చెప్పొద్దని చెబితే, పొరుగువారి మీద కాదండి, ఏకంగా సృష్టికర్త మీదే అబద్ధ సాక్ష్యం చెబుతున్నాడు ఈ ప్రబుద్ధుడు యేసుక్రీస్తు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 10వ వచనము, నా తండ్రి ఇదివరకు విశ్రాంతి దినంలో పనిచేశాడు, అందుకే నేను చేస్తున్నానని సృష్టికర్త మీదే అబద్ధ సాక్ష్యం చెబుతున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు. ఈ విధంగా 9వ ఆజ్ఞను కూడా అతిక్రమించిన యేసుక్రీస్తు. 10వ ఆజ్ఞ, నిర్గమకాండము 20వ అధ్యాయము 17వ వచనము, నీ పొరుగువాని దేదియు ఆశింపకూడదు.
పొరుగువారిదే కాదండి, సృష్టికర్త యావే నామమును, సృష్టికర్త యావే యొక్క స్థానమును ఆశించి దొంగిలి ఇది నాకు ఇచ్చేస్తాడు వారసత్వంగా, నన్ను నియమించాడని అబద్ధం చెప్పుకుంటున్నాడు. యెషయా 43 అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు చూసినట్లయితే సృష్టికర్త న్యాయతండ్రి చెబుతున్నారు, నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడును నుండడు అని సృష్టికర్త న్యాయతండ్రి చెబుతుంటే, సృష్టికర్తే యేసుక్రీస్తుగా వచ్చినట్లుగా నేనే ఆయన్ను, నన్ను చూసిన ఆయన చూసిన ఒకటే అని సృష్టికర్త యావే తండ్రి మీద అబద్ధ సాక్ష్యములు, యావే తండ్రి యొక్క హోదాను ఆశపడి ఆయన నామంలో వచ్చానని మహిమపరుస్తున్నాడని అబద్ధం చెప్పుకుంటున్నటువంటి యేసుక్రీస్తును ఒక సృష్టికర్త కుమారుడిగా నమ్మిన వారు అనేక మంది. అయ్యో మన కోసం చనిపోయాడా, మన రక్షించడానికి చనిపోయాడా, మాయకంగా నమ్మిన వారు అనేక మంది ఉన్నారు. ధర్మశాస్త్రము కొట్టివేయబడింది అన్నట్లుగా చెప్పుకుంటున్నారు. ధర్మశాస్త్రమును కొట్టివేయడం ఎవరి తరము కాదు. ఈ భూమి ఆకాశములు అంతమయ్యే వరకు, సృష్టికర్తని యావే తండ్రి అంతం చేసే వరకు ధర్మశాస్త్రము ఉంటుంది. దాన్ని పాటించేవారు జ్ఞానవంతులుగా ఉంటారు. జ్ఞానవంతులు కాబట్టే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు. అజ్ఞానులకు మాత్రమే అది మరుగై ఉన్నది, వారి కళ్ళకు కనిపించదు. ఎందుకంటే అబద్ధపు బోధ వారికి తీయగా ఉంటుంది కదా, అబద్ధపు బోధలు మునిగి తేలుతున్నారు కదా. అందుకనే ధర్మశాస్త్రం వారికి కొట్టివేయబడినట్లుగా కనిపిస్తుంది. వినే బోధన బట్టి సాతాను బోధ వారికి బాగా నచ్చుతుంది. అందుకే ధర్మశాస్త్రం కొట్టివేయబడిందంట, మనకు అక్కర్లేదంట. ధర్మశాస్త్రము ఉంటేనే కదండి ఏది మంచి ఏది చెడు తెలిసేది, ఏది పాపమో నువ్వు చేయకూడదు అని తెలియజేసేది ధర్మశాస్త్రమే కదా. ధర్మశాస్త్రం లేనప్పుడు నువ్వు అజ్ఞానుడివే కదా. ఇక్కడ సౌలు అంటున్నాడు 2 కొరింథీ 3 అధ్యాయము 14వ వచనము, రోమిలకు అమ్ముడుపోయినటువంటి సౌలు ఇక్కడ తను అంటున్నాడు, పాత నిబంధన, పరిశుద్ధ గ్రంథాన్ని పాత నిబంధన పెట్టేశారండి. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా కొత్త నిబంధన వచ్చింది కదా. పరిశుద్ధ గ్రంథాన్ని పాత నిబంధనగా పెట్టేసుకున్నారు. ఇక్కడ పాత నిబంధన చదువుతున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. ఏ ముసుగు? ధర్మశాస్త్రం అనేది ఇంకా ఉంది అంటే అది క్రీస్తునందు కొట్టివేయబడినని తేటపరచబడలేదు, డిక్లరేషన్ ఇవ్వలేదు, ఇంకా అది జనాలకి తెలియలేదు. అందుకే ఆ ముసుగు ఇంకా ధర్మశాస్త్రం పాటించేవారు ఉన్నారు అంటున్నాడు ఇక్కడ సౌలు. క్రీస్తునందు కొట్టేశారంట. మరి దేవుని కుమారుడైతే అక్కడ ధర్మశాస్త్రాన్ని పాటించాలి, అందరికి పాటించమని ప్రకటించాలి కదా. క్రీస్తునందు కొట్టివేయబడిందని 13 పత్రికలు రాసిన సౌలు క్రొత్త నిబంధనలో ఇక్కడ డిక్లరేషన్ ఇస్తున్నాడు, అది కొట్టివేయబడింది, ఆ ముసుగు ఇంకా నిలిచి ఉంది. కానీ ఆ ముసుగు వారి హృదయము మీద ఉన్నది కానీ వారి హృదయము అంటే ధర్మశాస్త్రాన్ని కలిగినటువంటి హృదయస్థులు యేసు వైపు, ఆ ప్రభు వైపు చూసినప్పుడు ఆ ముసుగు తొలగిపోతుంది. అప్పుడు ధర్మశాస్త్రం కొట్టివేయబడుతుంది. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని పాటించకుండా అతిక్రమించిన యేసుక్రీస్తు కదా. అందుకే ఆ యేసుక్రీస్తుని పూజిస్తున్నటువంటి, ఆరాధిస్తున్నటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు వైపు చూసినప్పుడు ఆ ధర్మశాస్త్రం కొట్టివేయబడుతుంది. లేకపోతే ఆ ముసుగు, ఆ ధర్మశాస్త్రం ఇంకా నిలిచి ఉంటుంది. ఆ యేసుక్రీస్తు వైపు తిరిగినప్పుడే వారి హృదయం మీద ఉన్నటువంటి ధర్మశాస్త్రము కొట్టివేయబడుతుంది. యాక్చువల్గా యేసుక్రీస్తు యందు ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని డిక్లరేషన్ ఇచ్చాడు ఇక్కడ వెర్రి సౌలు. ఎవరి తరం ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి? మీరు అబద్ధపు సాక్ష్యాలు, అబద్ధపు మాటలు చెప్పుకుంటే సరిపోయిందా జనాలను మోసం చేయడానికి? సృష్టికర్తను మరిచి ఒక మనిషి అయినటువంటి యేసుక్రీస్తుని పూజించడానికి రోమిలు పెట్టినటువంటి ఒక అన్యమతమైన క్రైస్తవ మతం, దానిలో ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, యేసుక్రీస్తు అని చెప్తే సరిపోయిందా? యెషయా 14వ అధ్యాయము 27వ వచనము, యావే నియమించిన ధర్మశాస్త్రము రద్దుపరచగలవాడెవడు? ఇంపాసిబుల్. మీరు అనుకుంటే సరిపోదు. సృష్టికర్తని యావే ధర్మశాస్త్రము, ధర్మశాస్త్రములు ఇప్పుడు చూశారు కదండి, 10 ఆజ్ఞలు చూశారు కదా, దానిలో ఏముంది? అంతా మంచి మంచి మంచి. సృష్టికర్త మళ్ళీ సృజించిన తండ్రిని ఆరాధించమనడం తప్ప
మీరు చేసుకున్నటువంటి కల్పించినటువంటి మానవ దేవుళ్ళు, రాయి, చెట్టు, పర్వతాలు, సూర్యచంద్రులు, ఇవి దేవుళ్ళుగా మీరు పూజిస్తున్నారే, ఆ విధంగా చేయకూడదు, నేను మిమ్మల్ని సృజించానని సృష్టికర్తని యావేతని చెప్పారు. తల్లిదండ్రులు సన్మానించమన్నారు, దొంగిలవద్దన్నారు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదన్నారు. అంతా మంచే కదండి దీనిలో ఉన్నది. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అంటే తల్లిదండ్రులు సన్మానించొద్దు యేసుక్రీస్తులాగా? నరహత్య చెయ్యాలా జనాలు మోసం చేసి యేసుక్రీస్తులాగా? శబాతుని అతిక్రమించాలా యేసుక్రీస్తులాగా? ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని చెబుతున్నారు కదా. ధర్మశాస్త్రం కొట్టివేయబడితే యేసుక్రీస్తు పుడతాడని రోమిలు కల్పించినటువంటి కల్పన వాక్యములు, ప్రవచనాలు అబద్ధమే కదా. పరిశుద్ధ గ్రంథములు అక్కడ కూడా కొన్ని ప్రవచనాలు అక్కడెక్కడ కల్పించి రాశారు కదా. వారి యొక్క ప్రభుత్వం టైంలో, వారి పరిపాలన టైంలో యేసుక్రీస్తు పుడతాడు, కన్య గర్భంలో పుడతాడు, మొద్దు నుంచి చిగురు వస్తుంది. ప్రకృతి బోధ. చిగురు వస్తుంది, ఆ చిగురు యేసుక్రీస్తు అంట వస్తుంది. ఖచ్చితంగా అబద్ధమే కదా అది. మీరే చెప్తున్నారు కదా ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని. ధర్మశాస్త్రానికి యేసుక్రీస్తు సంబంధం లేదుగా కొట్టివేయబడితే. మరి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా సృష్టికర్తను యావే కుమారుడే కాబోలు అని నిజంగా పాపం అనేక మంది అమాయకులు నమ్మి, ఆయన కుమారుడే కదా మన కోసం చనిపోయాడని భ్రమపడుతూ అనేక మంది నమ్మారు. కొట్టుకుని పోకూడదు, రక్షించబడాలి, ఆయన కుమారుని పంపించాడు కాబలు అని భ్రమపడుతూ అనేక మంది మోసపోతున్నారు కదా. ఈ లాజిక్ కూడా తెలియకుండా మాట్లాడే రోమిలు క్రైస్తవతను స్థాపించినటువంటి వారిని విధంగా ప్రజల్ని యేసుక్రీస్తు ఈ సింపతితో కొంతమంది క్రైస్తవ మతాలకి చేరడం జరిగింది. యేసుక్రీస్తు పుట్టాడు, ప్రజల కోసం, ప్రజల యొక్క పాపముల కోసం అతను చనిపోయాడని చెప్పడం, ఈ మాటలను బట్టి అనేక మంది మోసపోయారు ప్రజలు. సృష్టికర్తను మర్చి ఒక నార్మల్ మ్యాన్, ఒక మనిషిని పూజిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ఎంతో అభిమానంగా చూస్తున్నారు. కానీ అతను 10 ఆజ్ఞలు అతిక్రమించాడు, ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాడు. సృష్టికర్త యావే కుమారునని చెప్పుకుంటూ సోదరి సహోదరులారా, ఈ విధంగా బాధ కలగవచ్చు, కానీ అది గన్నేరు పప్పు అని తెలియక చనిపోయిన వారు ఉంటారు. అలా అని అది గన్నేరు పప్పు, అది తిన్నా పర్వాలేదు అన్నవారు ఎవరో ఉండరు. అది ప్రాణహాని. ఇది ఇంకా ఆత్మీయకు సంబంధించింది. సృష్టికర్తని యావే తండ్రికి వ్యతిరేకంగా ఉండి, లోకాస్తులుగా ఉండి సృష్టికర్తని యావే తండ్రి చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, లోకము చెడిపోయి ఉండెను. ఏమైంది జలప్రళయంలో? చెడిపోయిన వారిని ఏం చేస్తారు? తీస్తారు కదా. మరి సృష్టికర్త యావే కుమారని చెప్పుకుంటూ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికే వచ్చానంటూ ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా అతిక్రమించాడు? అతిక్రమించి క్రీస్తునందు కొట్టివేయబడిందని అబద్ధం చెప్తున్నారు అక్కడ. ధర్మశాస్త్రం ఎన్నటికీ కొట్టివేయబడదండి. భూమి ఆకాశములు అంతమయ్యే వరకు ధర్మశాస్త్రం ఉంటుంది. ఆయన ఒక్కరే, ఆయన మీరు తెలుసుకుని ఆరాధించండి, రక్షించబడండి. కానీ సామాన్యుడైన, జ్ఞానవంతుడైన, నిస్వార్థపరుడైన, ప్రజల క్షేమం కోసం, ఇండియా డెవలప్మెంట్ కోసం పాటుపడిన వ్యక్తి ది గ్రేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నిజాయితీతో ప్రజల రక్షణ కల్పించడం కోసం ప్రపంచ మత గ్రంథంలో చదివినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి పరిశుద్ధ గ్రంథంలోని ఆజ్ఞలు బాగా నచ్చి భారత రాజ్యాంగంలో వాటిని పొందుపరిచి అమలుపరిచారు. నేటికి ఆ కమిట్మెంట్స్ ప్రజలను కాపాడుతున్నాయి. భారతదేశ ప్రజల కొంతవరకు సుఖశాంతులతో ఉండగలుగుతున్నారంటే అది పరిశుద్ధ గ్రంథంలోని ఆజ్ఞలు భారత రాజ్యాంగంలో ప్రవేశపెట్టడం వల్ల, అమలుపరచడం వల్ల. క్రైస్తవ మతంను స్థాపించినటువంటి రోమిలు వారు క్రొత్తగా కల్పించుకున్న
పట్టించుకున్నటువంటి యేసుక్రీస్తు యొక్క అభివృద్ధి కోసం, క్రైస్తవ మతం యొక్క అభివృద్ధి కోసం వారు పాటుపడ్డారే కానీ సృష్టికర్త కుమారుని అంటున్నటువంటి యేసుక్రీస్తు ధర్మశాస్త్రమును అతిక్రమించాడు. ఇంకా వాటిని పట్టించుకోలేదు, అమలుపరచలేదు. స్వార్థంతో అతను దేవుడిగా ప్రకటించుకున్నాడే కానీ సృష్టికర్త కుమారుని అంటూ ఏ మాత్రం కూడా ఆచరించలేదు. సృష్టిగత ధర్మశాస్త్రం యేసుక్రీస్తు అతిక్రమించాడు, పట్టించుకోలేదు, అమలుపరచలేదు. యేసుక్రీస్తు కంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1000 రెట్లు బెస్ట్.